ప్రొద్దుటూరులో గంజాయి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన పింటూ అలియాస్ పింటూ కుమార్ అనే వ్యక్తిని రామేశ్వరం క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రొద్దుటూరులో ఐస్ క్రీములు విక్రయిస్తూ దాని చాటున రహస్యంగా గంజాయి అమ్మకాలు సాగిస్తున్నట్టుగా సమాచారం అందడంతో 1 టౌన్ పోలీసులు దాడి చేసి నిందితుని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1220 గ్రాముల గంజాయితో పాటు చాక్లెట్ల రూపంలో ఉన్న 11 గంజాయి ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పట్టుబడిన మొత్తం 1.280 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారని కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో గంజాయి చాలా పట్టుబడుతుంది. ఇంకొంచెం అడుగు ముందుకు వేసి ఏం చేస్తున్నారంటే చాలా రోజులు చాక్లెట్ల రూపంలో అది కూడా కొన్నిసార్లు స్కూళ్ళ దగ్గర అమ్ముతున్నారు ఈ చాక్లెట్లను. స్కూల్స్ దగ్గర చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి కదా, అక్కడ పిల్లలకి అలవాటు చేస్తున్నారు ఇది చాక్లెట్స్ రూపంలో. అసలు క్షమించకూడదు. వీళ్ళకి అంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటారు. రేపటి పౌరులను మత్తుకు బానిసంగా చేయాలి అనే ఒక కుట్ర జరుగుతుంది. ఇది ఒక దేశద్రోహం కింద. పిల్లలకి గంజాయి చాక్లెట్లు అమ్ముతూ ఉంటే దాన్ని NDPS యాక్ట్ కింద కాదు, దీన్ని దేశద్రోహం కిందకి తీసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఐస్ క్రీమ్స్ చాటున, అంటే గంజాయి డైరెక్ట్ గా తీసుకోరు కాబట్టి ఏదో విధంగా అలవాటు చేయాలి కాబట్టి దాని ఐస్ క్రీమ్స్ మాట్నా లేదంటే కనుక చాక్లెట్స్ రూపంలోనూ పిల్లలకి అలవాటు చేస్తూ వారి ఫ్యూచర్ ని మొత్తం స్పాయిల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తాం. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఇది మరీ దారుణం, అత్యంత దారుణం. పిల్లలకు చాక్లెట్ల రూపంలో స్కూళ్ళ దగ్గర గంజాయి చాక్లెట్లు ఐస్ క్రీమ్లు అమ్ముతున్నారు అంటే ఏంటి? ఎటువంటి కేసులు నమోదు చేస్తున్నారు? అసలు వీళ్ళ ముఠ ఎక్కడ ఉంది? ఎక్కడ తయారు చేస్తున్నారు ఈ చాక్లెట్లు? రోహిత్, మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో గంజాయి రవాణా చాలా పెరిగిపోతుంది. వాటి సంబంధించి కడప జిల్లాలో ఇటీవల కాలంలో కడప జిల్లా కన్నూరు జిల్లా సంబంధించి కూడా గంజాయి రవాణా పెరిగిపోతే వాటి సంబంధించి పోలీసులు చాలా విస్తారించి అయినప్పటికీ కూడా చాలా సీక్రెట్ గా, ఎందుకంటే ఇటీవల కాలంలో అయితే ఉందో వాళ్ళు ప్యాకెట్ గా చేస్తారో ఆ ప్యాకెట్ నుంచి కూడా దృష్టి భరించే విధంగా కూడా ఇప్పుడు చాక్లెట్ రూపంలో మార్చి చాక్లెట్ వాటిని కూడా ఏదో ఉన్నారో స్థానిక యువత కావచ్చు, అంటే కాలేజీ విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాక్లెట్ రూపంలో మార్చి సరఫరా చేస్తారు. వాటి సంబంధించి కూడా పోలీసులు అసలు ఇంతవరకు ఎవరెవరి పిల్లలకి చాక్లెట్లు అమ్మారు, ఇప్పుడు ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంది అన్నది ఐడెంటిఫై చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ డీటెయిల్స్ బయటకు చెప్పాల్సిన అవసరం లేదు ఏ పిల్ల అనేది, కానీ వాళ్ళ మానసిక పరిస్థితిని చూడాల్సిన అవసరం ఉంటుంది కదా. దానిపైన కూడా ఎవరైనా దృష్టి కేంద్రీకరించారా? చైల్డ్ ప్రొటెక్షన్ రైట్స్ అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చారా? స్థానికంగా ఎందుకంటే ఇక్కడ పొద్దుటూరులో జేడీ కాలేజ్ ఎక్కువగా ఉంటుంది. వాటి సంబంధించి యువతకు, ముఖ్యంగా యువత కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి దగ్గర కొంచెం అడల్ట్ కూడా సరఫరా కూడా పోలీసులు గుర్తించారు. వాటన్నిటికీ కూడా గంజాయి ఏదైతే ఉందో వాటి చాక్లెట్ రూపంలో మరచి చిన్నపిల్లలకు అలవాటు చేయడం, ఆ తర్వాత ముఖ్యంగా కాలేజీ విద్యార్థులు వాటిని కూడా సరఫరా చేసే అంశంపై కూడా పోలీసులు దృష్టి ఇప్పటికీ గ్రామాల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాటి అంటే చాక్లెట్ రూపంలో చాలా ప్రమాదకర విషయం. ఎందుకంటే పోలీసులు కొంచెం చాలా దృష్టి వాటి పోలీసు దృష్టి భరించే విధంగా కూడా చాక్లెట్ రూపం అంటే చాలా అసలు విషాదకరం కదా. ఎందుకంటే పొద్దుటూరులో చాలా మార్కెట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో గంజాయిపై మాత్రం పోలీసులు దృష్టి ఇప్పటికే బుట్టపడి చెందిన ఒక పింటూ అనే వ్యక్తులు అరెస్ట్ చేశారు. సో మిగతా కొను కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. రోహిత్, రైట్ శివ. గతంలో కూడా ఈ చాక్లెట్స్ రూపంలో గంజాయి విక్రయించడం అని చూస్తున్నాం. ఊళ్ళ దగ్గర అమ్మేవారు పిల్లల్ని ఎక్కువ టార్గెట్ చేస్తుంటుంటారు వీళ్ళు. అఫ్కోర్స్ ఆ చాక్లెట్లు గంజాయి అలవాటు ఉన్న మిగిలిన పెద్దవాళ్ళకి కూడా అమ్ముతుంటుంటారు. ఎవరికి డౌట్ రాకుండా, అనుమానం రాకుండా.